ఎన్నో ఏండ్లు గతించిపోయినవి కానీ ఈ శ్మశాన స్థలం కన్నులు ముడిచిన మందపార్కుడు ఒక్కడు లేచినాడు. గుర్తుపెట్టుకోవాలి. ఎందరో భూములేలు రాజన్యుల అధికార ముద్రికలు అంతరించిపోయాయి, ఒక్కడు లేచినాడు. లేత ఇల్లాలి నల్లబోసల చమురు కూడా గంగలో కలిసిపోయింది. ఆవిడ భయపడాలి. నా కళ తల్లిదండ్రులు చనిపోయినా నాకు ఈ రోజు కన్నీరు రాలేదు. ఎందుకు తెలుసా? నా తల్లిదండ్రులు చనిపోయినందు కోసం కాదు నేను ఏడవలసింది, నా తల్లిదండ్రుల యొక్క దోషాన్ని పాపాన్ని పరిహరించడానికి ప్రాణాన్ని త్యాగం చేసినటువంటి ఆ పుణ్యమూర్తి సిలువ యాగం తప్ప నన్ను ఏడిపించగలిగింది ఏదీ లేదని ఆయన సాక్ష్యం చెప్పుకొచ్చారు. ఎందరో సప్తవీంద్రుని కమ్మని కలముల విప్పులలో కలిగిపోయి ఒక్కడు లేచినాడికి. ఇక ఆయన మొదలు పెట్టాడు. ఇప్పుడు చెప్తున్న విషయం, ఇక ఫ్లెక్సీ మీద ఉన్నటువంటి రకరకాలటువంటి దైవత్వాలు చూసాడు ఆయన. దైవముతో సమానుడని తక్కడలో పడికట్టి తూర్చున్నారు, ఇది మాన్యమో పరితనంబా. రక్షణ స్థావరము ముచ్చు జిత్తు బిరుదవడను తెచ్చిపెట్టడం సఖా. ఒక గాంధీయే కాదు, బుద్ధుడే కాదు, మీ దేవతలందరినీ తీర్చదరా ఉన్మొక్క. తర్వాత భావం చెప్తాను. ఈ భావంతో మన మన బాధ్యత కూడా కొంచెం ముగించబడతాం. ఇదైపోతే మన విషయాలు. ఈ రంగాడు ఎందుకో తెలుసా నేను కన్నీరు పెట్టి ఏడ్చేది? కవులారా, కవి పొంగవులారా, ఎందుకు ఏడుస్తున్నాయంటే దైవంతో సమానుడని తక్కెడలో పడిగట్టి చూస్తూ ఉన్నారు యేసు ప్రభువాన్ని ఎవరినో పెట్టి. ఇది పరితనమా అన్నాడు. ఆ తర్వాత అంటాడు, మేలున ప్రాణముండగా సిలువపై మేకులను దిగంగొట్టి పార్శ్వాన బాకులు కుమ్మి చిందిన పవిత్ర రక్తములో గల పాపకి సస్యజీవ సంస్థానం మందు చింతాకంతో చోటున్నదా మీరు ఎంచుకున్న ఈ దేవతలకు, ఈ దేవతలకు, దేవుళ్లకు. అందుకే నా కన్నీరు అన్నాడు. ఆ తదుపరి మంజుల వాక్సుధారసము మానవ కోటికి ధారపోసి అంబలి కోటి రాజ్య రమణిని చదివించడానికి అంతం చేయని వృచ్చిబుద్ధులు కదా, అరుక గాంధీ బుద్ధులు క్రీస్తుతో పోల్చడం మీకు ధర్మమటయ్యా. నా కన్నీటికి కారణం వీళ్ళందరినీ ఆయనతో పోల్చడానికి అర్హులు కదయా. వీళ్ళెవరూ కూడా శరీరంలో ప్రాణం ఉండగానే, మేలుగా ప్రాణం ఉండగానే పార్శ్వాల బాకులతో కుమ్మితే అందులోంచి వచ్చిన రక్తమే ఒక పాపి జీవితానికి నిత్య జీవాన్ని ప్రసాదించి పెట్టింది. అలాంటి యేసు ప్రభువాన్ని వారితో పోల్చడం మీకు ధర్మమటయ్యా. నా తల్లిదండ్రులు చనిపోయి నాకు దొక్కురాలి, కానీ మీరు ఆయనతో మీరు చదివించిన వాక్యం అది. మేము సమానులమని చెప్పండి, చదివించిన వాక్యం. మేము సమానులమని నన్ను ఎవరికి సాటి చేస్తారు, పోటీ చేస్తారు. ఎందుకో తెలుసా? ఆయనతో పోటీ చేయడానికి ఎవరు అర్హులు? మంజుల వాక్సుధారసము మానవ కోటికి ధారపోసి. అమ్మా, వ్యభిచారిని సమాజం ఏమని ముద్రిస్తే నువ్వు వ్యభిచారి అంటారు. అటువంటి వ్యభిచార జీవితంలో జీవిస్తున్నటువంటి ఆ స్త్రీమూర్తిని కూడా నువ్వు వ్యభిచారివే